హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఆలూ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటానో, చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ అనేది. ఒకసారి నేను చేసే ప్రాసెస్ కంటిన్యూగా నేను చేసేది ఎలా చేస్తానో చూసి మీరు కూడా అదే ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా 1 kg ఆలు అయితే తీసుకొని ఇలా కుక్కర్లో విజిల్ అయితే పెట్టేశాను. ఆ విజిల్ వచ్చేలోగా నేను ఇక్కడ తాలింపు అయితే వేసేస్తున్నాను. కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్ ఒకటి చిన్నది వేసుకుంటే చాలు, మరి ఎక్కువ వేసుకుంటే ఆలు అనేది తీపి వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇంకొకటి ఏమంటే ఇలా ఆనియన్స్ అనేది కొంచెం త్వరగానే ఫ్రై కావాలి అని అంటే ఇలా సాల్ట్ వేసుకుంటే త్వరగా అనేది ఎర్రగా అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి మసాలా. ఈ మసాలా ఏంటంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, కొబ్బరి, అల్లం ఇవన్నీ కలిపి మిక్సీ చేసి పెట్టేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఇది పెద్దగా కట్ చేసుకున్న ఒక్క టమాటా. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకున్నాను, పెద్దగా ఉంటే మీరు ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. స్వీట్ అనేది వస్తుంది ఆలు అనేది, కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా పడితేనే ఆలు కర్రీ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం కారం. నిజంగా సేమ్ ఇదే ప్రాసెస్లోనే ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ చూసారు కదా, ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి ఏ కర్రీకైనా కానీ సరే, అప్పుడు మనకి మసాలా రెడీ అయిపోయినట్లు. అంతలోగా విజిల్ కూడా వచ్చేసింది అనమాట ఆలు. చూసారు కదా, ఇలా ఒక్కొక్క ఆలుని ఇలా 2 పీసెస్గా కట్ చేసి ఇలా బాయిల్ చేసుకున్నాను అనమాట. ఇలా దీనికంతా తోలంతా తీసేసి పక్కన పెట్టేసుకొని వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఇలా మెత్తగా చేసేసి ఒక్కొక్కటి కడాయిలోకి వేసేయడమే, ఇంకా ఏం లేదండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేటట్టు ఉంటుందన్నమాట. మా ఇంట్లో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి ఇష్టం అనమాట. ఈ కర్రీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. ఆలు కర్రీకి 2 days బయట ఉన్నా కానీ సరే పాడవ్వదు అనమాట ఈ కర్రీ, ఆలు కర్రీ. చూసారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఇలా స్మాష్ చేసుకుంటూ మనం కడాయిలోకి వేసుకోవాలి. లేదంటే అన్నీ స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇదిగో చూసారు కదా, మరీ అంటే అంత మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా ఉన్నా చాలా అనమాట. ఇలా ఒక్కసారి కలిపేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఏమంటే ఆలులోని కారం అనేది పట్టుకోదనమాట, చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. తర్వాత మనం గరం మసాలా, చికెన్ మసాలా వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలా మొత్తం కర్రీ అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసుకోవచ్చు. లేదు మాకు గ్రేవీ అవసరం లేదు, ఇలాగే ఉంటే చాలు, ఫ్రై లాగే ఉంటే చాలు అని అనుకుంటే వాటర్ వేసుకోకపోయినా పర్వాలేదు, అలాగైనా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఆ గ్రేవీ అంతా వాటర్ అనేది మనం పోసుకొని వాటర్ అనేది ఇట్లా అబ్జర్వ్ చేసేసుకొని కర్రీ అనేది రెడీ అయిపోతుంది మనకు. అంతేనండి, ఇంకా ఆలు కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది అనమాట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేసుకున్నారో సబ్స్క్రైబ్ చేసేసుకొని ఒకసారి ట్రై చేయండి.